హాయ్ వెల్కమ్ టు అగ్రి క్యాన్వాస్. మష్రూమ్ కల్టివేషన్లో ఫస్ట్ స్టెప్ సబ్స్ట్రేట్ని 3 ఇంచెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్ చేయాలి. నెక్స్ట్ మార్నింగ్ బాయిల్ చేయాలి. నేను ఒక క్లిప్ తీయడం మర్చిపోయా. ఇంకో ప్రాసెస్లో బాయిలింగ్కి బదులు కెమికల్స్ యూస్ చేస్తారు, కానీ మేము ఆర్గానిక్ మష్రూమ్ కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి బాయిలింగ్ చేస్తాం. 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ బాయిలింగ్ చేయాలి. నెక్స్ట్ షేడ్ డ్రైయింగ్ చేసుకోవాలి. హ్యాండ్‌తో సబ్స్ట్రేట్‌ని పట్టుకుంటే వాటర్ రాకుండా ఉంటది చూడు. అదే దీనికి ఇండెక్స్ అనమాట. 90% మాయిశ్చర్ ఉండాలి. ఇలా రబ్బర్ బ్యాండ్‌తో కుర్చీల టైప్‌లో చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇది ఎందుకు ఏస్తామంటే కింద స్టేబుల్‌గా ఉంటాయి. పాలిథీన్ బ్యాగ్‌ని రివర్స్ చేసుకోవాలి. శాండ్విచ్ మెథడ్‌ని ఫాలో అవుతున్నాం. 1 లేయర్ స్ట్రా వేసుకోవాలి. నెక్స్ట్ స్పాన్ వేసుకోవాలి. ఇక్కడ గ్లౌజెస్ వేసుకోవాలి, కానీ అప్పుడు మాకంత ఐడియా లేదు. సో, నెక్స్ట్ బ్యాచ్ నుండి వేసుకున్నాం. మన ఇండెక్స్ ఫింగర్ అంత ఉండాలి లెంత్. 3 ఇంచెస్ అలా ఉంటే చాలు. నెక్స్ట్ స్పాన్ వేసుకోవాలి నెక్స్ట్ లేయర్. తర్వాత సబ్స్ట్రేట్ వేసి దాన్ని రబ్బర్ బ్యాండ్‌తో క్లోజ్ చేయాలి. తర్వాత దాన్ని 4 సైడ్స్ హోల్స్ పెట్టుకోవాలి ఏరియేషన్ కోసం. దీన్ని నాన్ అబ్జర్బెంట్ కాటన్‌తో కానీ లేదా మైక్రోపోర్ టేప్ అని ఉంటది, అది కానీ యూజ్ చేయాలి. గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం యూజ్ చేస్తాం. హ్యాంగ్ మెథడ్‌ని ఫాలో అవుతున్నాం మేమిక్కడ. ఫస్ట్ 10-12 డేస్ డార్క్ సైకిల్‌లో పెట్టాలి. అంటే ఒక క్లాత్‌తో కవర్ చేయాలి. నెక్స్ట్ లైట్ ప్రొవైడ్ చేయాలి. ఎల్ఈడీ లైట్ ఉంటది కదా, అది ఉంటే చాలు. కటింగ్స్ ఇచ్చి డైలీ ట్వైస్ వాటరింగ్ ఇవ్వాలి. మినరల్ వాటర్ యూజ్ చేయాలి. మష్రూమ్‌లో మేజర్ ట్రైకోడర్మా అటాక్ ఉంటది. మాస్టారు ఇంక సెలవు. ఓకే బాయ్.